ఈరోజు మన ఐరన్ మ్యాన్ సిరీస్ డే 2. ఎలా అయితే మార్చ్ 31 వస్తుంది, ఏప్రిల్ 1 నుంచి పుషప్స్ చేయమని మా టర్టిల్ రన్నర్స్ క్లబ్లో మా టర్టిల్స్ అందరికీ చెప్పాను. అసలు వాళ్ళకి గుర్తుందో లేదో కూడా తెలియదు. ఒకప్పుడు డెడ్ లిఫ్ట్ అంటే భయం ఉండేది, బట్ ఇప్పుడు భలే అనిపిస్తుంది. అసలు నాకు వర్కౌట్ స్టార్ట్ చేయాలని ఉంది, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అన్న వాళ్ళకి రీల్. మనం ఎందుకు పుషప్ నుంచి స్టార్ట్ చేయకూడదు? సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు పుషప్స్ ఎలా చేయాలో చెప్తాను. ముందు ఐరన్ మ్యాన్ అంటే ఏంటో చెప్పబోయా అని అడగచ్చు. ఐరన్ మ్యాన్ అంటే ఏం లేదండి, అదొక ఎండ్యూరెన్స్ ట్రయాథ్లీట్ రేస్. ఇందులో 3.8 కిలోమీటర్స్ స్విమ్ చేసి వెంటనే 180 కిలోమీటర్స్ సైక్లింగ్ అండ్ ఫుల్ మ్యారథాన్ కూడా కంప్లీట్ చేయాలి. ఇదంతా 1 డేలో కంప్లీట్ చేయాలి. ఎలా అయితే మనం మన ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు పుషప్స్ గురించి స్టార్ట్ చేద్దాం. మీరు లై డౌన్ అయినప్పుడు మీ హ్యాండ్స్ని మీ నిపుల్స్కి దగ్గరగా తీసుకురండి. మీ ఇయర్స్ని క్రాస్ చేయకూడదు. మీరు వైడ్గానే పెట్టుకోవచ్చు, క్లోజ్గానే పెట్టుకోవచ్చు. లెగ్స్ని ఫుల్గా ఎక్స్టెండ్ చేసి ఫీట్ దగ్గర లైట్గా గ్యాప్ ఉంచుకొని హిప్ అండ్ చెస్ట్ ఒకే అలైన్మెంట్లో ఉండేలా బాడీని పుష్ చేయండి. సేమ్ ఇదే మూమెంట్ కాన్సన్ట్రేటెడ్గా కిందకి పైకి. హెడ్ స్ట్రైట్గా ఉంచుకోండి. స్ట్రైట్ ఇన్ ద సెన్స్ యూ నీడ్ టు లుక్ ఫార్వర్డ్. అలా అని హ్యాండ్స్ మరీ ముందుకు పెట్టకూడదు, షోల్డర్ ఇంజరీ అవుతుంది. కొంచెం అది అవాయిడ్ చేయండి. ఎల్బోస్ వెనక్కి వెళ్ళాలి మీ బాడీకి. సో ఇదే మూమెంట్ మీకు కష్టంగా అనిపిస్తే మీ లెగ్స్ని ఫోల్డ్ చేసుకుని నీ పుషప్స్ చేయొచ్చు. నీ పుషప్ చేసి వెనక్కి రావచ్చు అండ్ దెన్ యూ కెన్ కీప్ ఇట్ అన్ఫోల్డ్ ఆర్ ఫోల్డ్. ఇంకా క్లారిటీగా ఎల్బోస్ ఎలా బ్యాక్కి మూవ్ అవుతున్నాయో చూడొచ్చు. మనం గ్రావిటీకి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉన్నాం కాబట్టి మనకి గ్రౌండ్ మేట్ చేస్తే మన బాడీ వెయిట్ చాలా ఎక్కువ హెవీ అనిపిస్తుంది. సో మీకు అంత హెవీ అనిపించినప్పుడు యూ కెన్ యూస్ పిల్లో యూస్ చేసి మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా కష్టంగా అనిపిస్తే గ్రావిటీకి కొంచెం అగైనెస్ట్గా వెళ్ళండి. ఇంక్లైన్గా ఉన్న సర్ఫేసెస్ మీద ట్రై చేయండి. ఇనీషియల్గా మీరు వాల్ పుషప్స్ కూడా ట్రై చేయొచ్చు. రేపు మీ పుషప్ జర్నీని స్టార్ట్ చేసి స్టోరీలో పెట్టి నన్ను ట్యాగ్ చేయండి. ఐల్ ఫీల్ మోర్ హ్యాపీ. ఉంటా మరి. థ్యాంక్ యూ.